శుభోదయం. ఈరోజు మన కరీంనగర్ ఆల్ఫోర్స్ నారాయణ రెడ్డి అంటే తెలియని వ్యక్తి ఎవరు లేరు. వారు మన గ్రౌండ్కి రావడం మనం చాలా ఆనందంగా ఉన్నాం. వారు రాబోయే ఎలక్షన్లో వారు అనుకున్నది సాధించాలని, మనకు కూడా రేపు అన్ని రకాల అందుబాటులో ఉండి చేయగల వ్యక్తి కాబట్టి కరీంనగర్ టౌన్ కాబట్టి వారి కోరికను తీరాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మార్కెట్ అధ్యక్షత జనార్దన్ నవీన్ అన్న పేరు అందరండి ఓకే. అభ్యర్థించే ముందు మీరు మాతో పాటు ఒక రౌండ్ నడిచిండ్రు. దీని సంగతి, ఎగుడు దిగుడు సంగతి, మా మోకాల నొప్పుల సంగతి, మాకు ఈ గ్రౌండ్ కట్టుకున్న భార్య లెక్క మేము వదిలిపెట్టలేము. అంటే మేము అంతా ఈ చుట్టుపక్కల ఉన్నోళ్ళేమే, మేము వేరే కాడికి పోలేము. కాబట్టి ఎట్లున్న మంచి గుడ్డో గూనో జీవితకాలం కనీసం ఒక గ్రాడ్యుయేట్ అని ఉన్నారు, 4 గ్రాడ్యుయేట్స్ అని ఉన్నారు. దాదాపు యావరేజ్గా వచ్చేసరికి 700 నుంచి 900 ఓట్లు ఇక్కడ ఉన్నాయి. అంటే ఈ గ్రౌండ్ మట్టికే. దాన్ని మళ్ళీ అంతే. ఎమ్మెల్సీ బరిలో నిలిచినందుకు మిమ్మల్ని మా మార్కెట్ అసోసియేషన్ తరఫున అభినందిస్తున్నాం సార్. సో మీలాంటి విద్యావేత్తలు ఈ కార్యక్రమానికి అంటే పెద్దల సభలో ఉండాలని మేము మనస్పూర్వకంగా కోరుకుంటున్నాం. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ చెప్తూ, కానీ ఇంతకుముందు ఎమ్మెల్సీ అంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఎన్నికైన తర్వాత గ్రాడ్యుయేట్స్కి ఏం చేశారో మన తెలంగాణ రాష్ట్రంలో మనం అందరం చూసాం. సో మీరు ఆ భర్తీ అంటే ఏదైతే ఫుల్ఫిల్ కాలేదో గ్రాడ్యుయేట్స్కి, అది ఖచ్చితంగా మీరు విద్యావేత్తగా ఉన్నారు కాబట్టి ఆ గ్రాడ్యుయేట్స్ యొక్క బాధలన్నీ కూడా మీకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా అది ఫుల్ఫిల్ అవుతుందని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం. ఆ దిశగా మీరు అడుగులు వేయాలని, ఖచ్చితంగా గ్రాడ్యుయేట్స్ కోసం మీరు సేవ చేయాలని మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాం సార్. అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కనుక చూసినట్టయితే హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద పట్టణాలకు అంతకుముందు విజయవాడ గ్రామీణ ప్రజలకి, ముఖ్యంగా పేద ప్రజలకి చాలా దగ్గరగా తీసుకొచ్చి ఒక కార్పొరేట్ స్థాయి విద్యను అందించినటువంటి ఘనత ఉంటుంది. మరి మీరు అంచెలంచెలుగా ఎదిగారు. మీరు ఎదిగినటువంటి సందర్భంలో సమాజాన్ని కూడా, గ్రాడ్యుయేట్స్ని కూడా అందులో కలిపి వాళ్ళందరికీ కూడా మీరు సేవ చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకి ఎమ్మెల్సీ పోటీ సంస్థలోనే చదివారని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. మోస్ట్లీ పోటీ దేనికనే తెలిసి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మీ మనసు లోపల ఉన్నటువంటి విద్యా సుగంధాలను మా విద్యార్థులకు అందజేస్తూ మీ యొక్క పేరు ప్రతిష్టలను తీసుకురావడానికి సహాయశక్తులు, అంటే పేరు ప్రతిష్టలు అంటే విద్యార్థుల యొక్క అభివృద్ధికి తోడ్పడ్డారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇందాక హైదరాబాదు, గుంటూరు, అంతకుముందు ఎన్నో సుదూర ప్రాంతాలకు వెళ్ళే విద్యను మన ముంగిటకే తీసుకొచ్చి, అలాగే పేద విద్యార్థుల కోసం కూడా కొంత చాలా వరకు, ముఖ్యంగా మా టీచర్లు అయితే మీ దగ్గరకు వచ్చి మీరు ఎప్పుడైతే ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసారో అప్పుడే మా పిల్లలకు కన్సెషన్స్ ఇవ్వడం కానీ, లేదా పేద విద్యార్థులు ఉన్నట్టయితే వాళ్ళ యొక్క మార్కులను బట్టి వాళ్ళు ప్రతిభలో అంటే చదువులో ముందుకు వెళ్ళినట్టయితే వాళ్ళకు కూడా చాలా ప్రోత్సాహాలు అందించారు. అందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అలాగే ఆ స్ఫూర్తిని కొనసాగించాలని ఇందాక సోదరుడు గిరిగారు చెప్పినట్టు మా గ్రౌండ్లో చిన్న సమస్యలు ఉన్నాయి. అవి పెద్ద సమస్యలు కాదు, ఏదో ఒక చిన్న సమస్యలతోటి, ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ కూడా ఎంప్లాయీస్ ఎక్కువ శాతం ఉంటారు. మీ అందరికీ తెలుసు అర్బన్ కాబట్టి ఇక్కడ రామ్నగర్ కావచ్చు, కరీంనగర్లో కావచ్చు. కాబట్టి మీరు మా యొక్క ఓటును మీకు ఖచ్చితంగా అంటే మీలాంటి వ్యక్తులు ఉన్నట్టయితే శాసనసభలో కావచ్చు, పెద్దల సభలో కావచ్చు ఉన్నట్టయితే బాగుంటుందని చెప్పి ఆశిస్తూ మా గ్రౌండ్ పక్షాన వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రమోద్ రావు గారు, మరి సెక్రటరీ గిరిధర్ గారు, ట్రెజరర్ శర్మ గారు, సాది గారు,
అలాగే ఇక్కడ ఉన్న మిగతా వర్కర్ సభ్యులు, అట్లాగే మా ఆల్ఫోర్స్ బృందం కూడా అందరికీ నమస్తే. మేము పిల్లలకి హెల్ప్ చేశాం. ముఖ్యంగా గవర్నమెంట్ టీచర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మాతో అనుబంధం ఏ విధంగా ఉంది గత 30 ఏళ్ళ నుంచి పెద్దలు చెప్పి ఉన్నారు. నో డౌట్ ఎట్ ఆల్ మన ప్రాంతంలో మరి మంచి నాణ్యమైన విద్యను అతి తక్కువ ఫీజులో అందిస్తూ ఇవాళ ఎంతోమంది వేలాది మంది పిల్లలు మంచి మంచి పొజిషన్లో సెటిల్ అయి ఉన్నారు. దానికి కారణం మనం అనుకోక తప్పదు. అట్లాగే ఇవాళ మనమే కాకపోయినా మన ప్రాంత వాసులు చాలామంది డెవలప్ అయ్యారు. కాకపోతే ఒక అడుగు అప్పుడు ఫైట్ చేసి ముందడుగు మనం ఎందుకు చేయకూడదని చేసింది మాత్రం ఆల్ఫోర్సే. మరి ఇప్పుడు ఇంకా సమాజానికి ఏదో ఒకటి చేయాలి. మనం ఆల్వేస్ ఏంటంటే మన బౌండరీస్ను పెంచుకుంటూ పోవాలి జీవితం. ఆల్వేస్ ఎందుకు ఇంకా కొంచెం ఏదైనా మనం ఎక్స్ట్రా చేస్తే బాగుంటుందా, ఎక్స్ట్రా థింక్ చేస్తే బాగుంటుందా అన్నట్టుగా నేను అనుకుంటాను. సో ఇప్పుడు సమాజానికి ఏదైనా హెల్ప్ చేద్దాం. ముఖ్యంగా నిరుద్యోగులు మనం చూస్తూనే ఉన్నాం. మరి చాలా ఏళ్ళ కొద్దీ జాబ్స్ రిక్రూట్మెంట్ సరిగా లేక అదే కంటిన్యూషన్లో పాపం ఉండి ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా మరి రిక్రూట్మెంట్లో ఖచ్చితంగా ప్రభుత్వంతో కొట్లాడైనా మాట్లాడైనా మరి ప్రతిపక్షమా లేకపోతే స్వపక్షమా ఏదైనా పర్లేదు, కానీ ఖచ్చితంగా వాళ్ళ జాబ్ క్యాలెండర్ని ఇంప్లిమెంట్ చేయించామనుకోండి కొన్ని లక్షల ఉద్యోగాలు వచ్చేస్తాయి. లక్షల ఉద్యోగాలు వచ్చేసినాయి అంటే మన ప్రాంతం డెవలప్ అవుతుంది. అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు లేకపోవడం వలన ఏమవుతుందంటే మైగ్రేషన్ అవుతున్నారు. దీనిలో మనం ఒక లాజిక్ కూడా గమనించాలి. వీళ్ళ పల్లెటూళ్ళన్నీ ఖాళీ అయిపోతున్నాయి, అనే వృద్ధ గ్రామాలు అయిపోతున్నాయి, పట్టణాలకు వస్తున్నారు. ఈవెన్ మనలాంటి వాళ్ళు కూడా పోయి హైదరాబాద్ వెళ్తున్నారు, హైదరాబాద్ పోయి అమెరికా వాళ్ళు వెళ్తున్నారు. 30 ఏళ్ళ తర్వాత చూస్తే అసలు ఇక్కడ యువకులు ఉంటారా అన్నట్టు అనబడుతున్నారు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలు రావాలి, అట్లాగే కొన్ని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద కూడా కొన్ని క్రియేట్ కావాలి. అంటే అందరికీ ఏ ప్రభుత్వం కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు, మరి ప్రైవేట్ అయినా కూడా క్రియేట్ చేయాలి. ఇప్పుడు ప్రైవేట్ అంటే ఏదో బ్యాంకులు, ఎల్ఐసీలు, తర్వాత స్కూళ్ళు, కాలేజీలు ఇవి కాకుండా ఇంకా చాలా కొన్ని కొత్తగా వచ్చినట్లయితే మన వాళ్ళు ఇక్కడే యూత్ మన ప్రాంతంలోనే ఉన్నప్పుడు ఇంకా మన వనరులు బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మరి యూత్కు సపోర్ట్ చేయాలని, అట్లాగే నో డౌట్ మరి ఉద్యోగులకు తర్వాత ప్రైవేట్ ఉద్యోగులకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి తప్పకుండా. ఎందుకంటే మరి నేను దీనిలోనే డెవలప్ అయినామని కాబట్టి ఈ 4 నెలల్లోనే ఎన్నో సమస్యలు తెలుసుకున్నాను. 317 జీవో కావచ్చు, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావచ్చు, లేకపోతే కాంట్రాక్ట్ గెస్ట్ ఫ్యాకల్టీకి ఉన్న కన్సాలిడేట్ పే స్కేల్ కావచ్చు, లేకపోతే 010 శాలరీస్ కావచ్చు, ఇలాంటి ఎన్నో సమస్యలు విని ఉన్నాను. ఈవెన్ ముఖ్యంగా మన గ్రంథాలయాలను మనం డెవలప్ చేసుకోవాల్సి ఉంది. ఇంకా నిజంగా చెప్పాలంటే తెలంగాణ బాగా ఫాస్ట్ గ్రోతింగ్లో ఉంది కాబట్టి హైదరాబాద్కు ధీటుగా ఉత్తర తెలంగాణలో మన కరీంనగర్ని మనం అన్ని రంగాల్లో డెవలప్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దీనికి నో డౌట్ ఎట్ ఆల్ మన దగ్గర కొన్ని మంచి ఇంటర్నేషనల్ స్థాయి స్టేడియంలు కావచ్చు, ఇంకా మన యూనివర్సిటీలను అభివృద్ధి చేసుకోవడం కావచ్చు, ఇలాంటివి కొన్ని చేసినప్పుడు ఏమైందంటే హైదరాబాద్కు రద్దీ తగ్గుతుంది. ఇప్పుడు ఎలా అయితే చదువుకోవడానికి హైదరాబాద్కు వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గిందో అట్లాగే దేనికైనా ఒక మన గవర్నమెంట్తో పనులు ఉన్నప్పుడు తప్ప మిగతా అన్నీ మన కేంద్రాన్ని ఒక సెకండ్ క్యాపిటల్ సిటీగా మార్చుకునే దిశగా మనం ఉన్నప్పుడు హైదరాబాద్ రద్దీ తగ్గుతుంది. అదర్వైజ్ ఏమైందంటే హైదరాబాద్ రేపు కొద్ది రోజుల తర్వాత మరో ఢిల్లీ లాగా మొత్తం కాలుష్యంతో నిండిపోయే అవకాశం కూడా మనకు ఉన్నది. వాళ్ళు చూస్తున్నాం కదా, షామీర్ పోర్ట్ పోవడానికి 1.5 hours అయితే మళ్ళీ జూబ్లీకి పోవడానికి 1.5 hours పడుతున్నది. సో కాబట్టి ఖచ్చితంగా మన కరీంనగర్ని మనం స్ట్రెంథెన్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి ఎంతమంది పెద్దలు చెప్పినట్టుగా గతంలో ఉన్న ఎమ్మెల్సీలో లాగా పట్టభద్రులను వదిలేయడం కాకుండా, మీకు తెలుసు నేను ప్యూర్లీ ఒక ప్రొఫెషనల్, ఏ పని చేసినా దానిలో లీనమయ్యే మనస్తత్వం ఉన్నది. కొంచెం స్టడీ చేస్తే ఒక మనిషి స్వభావం అంటే నేను వాకర్స్ తోటే మాట్లాడుతున్నాను, సెల్ ఫోన్ రింగ్ అవుతున్నది, 30 calls వచ్చి ఉంటాయి. నరేందర్ రెడ్డి ఫోన్ లిఫ్ట్ చేయడంటే ఇదే కారణం. అంటే ఇప్పుడు నేను మధ్యలో లేపి అన్న తమ్మి అని మాట్లాడితే బాగుంటుందని మీరు అంటే ఓకే, ఎప్పుడు అడేటప్పుడు ఫోన్లు మాట్లాడచ్చు అంటే కొద్దిమంది విమర్శ చెప్తున్నాను. ఫోన్ మాట్లాడడం అంటే పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు, అసెంబ్లీలో ఉన్నప్పుడు, స్టాఫ్ మీటింగ్లో ఉన్నప్పుడు, పేరెంట్స్ మాట్లాడుతున్నప్పుడు మన సభ్యత గలం కాబట్టి నిమిషానికి ఒకసారి ఫోన్ మాట్లాడలేం కదా. సో నేను ఏ పని చేసినా దానిలో పూర్తిగా ఇన్వాల్వ్ అవుతాను. ఇప్పుడు ఖచ్చితంగా గెలవాలనుకున్నాను కాబట్టి మీరు చూస్తున్నారు 4 నెలల నుంచి రెగ్యులర్ షెడ్యూల్, ఏదో మీద పోయి ఇట్లా గెలవడం కాకుండా చాలా డీప్గా మనం అందరినీ కనుక్కొని మీ సమస్యలు ఏంది వెంటనే దానికి సాల్వ్ చేయడం, సాధ్యమైనంత వరకు నిరుద్యోగుల విషయాలనైతే ఆన్ ద స్పాట్ అది 20,000 లక్ష రూపాయల ఖర్చు పెట్టించేసి ఆ సమస్యలను వెంటనే సాల్వ్ చేసాం. కొన్ని వేల పుస్తకాలు ఇవాళ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు పంచిపెడుతున్నాం. ఎక్కడ పోయినా కూడా జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, తర్వాత మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్ అవన్నిటికీ ఉపయోగపడుతుంటాయి. ఆ బుక్స్ ఎక్కడ పోయినా కార్ నిండా పెట్టుకుంటున్నాను, నిరుద్యోగులకు అందరికీ ఉచితంగా పంచిపెడుతున్నాం. కరీంనగర్లో మనం ఉచిత టెట్ కోచింగ్ ఇచ్చాం, మొన్ననే కంప్లీట్ అయిపోయింది. 450 మంది పిల్లలు చాలా చక్కగా మన టీఎన్జిఓ ఫంక్షన్ హాల్లో ఇచ్చి ఉన్నాం. పిల్లలు ఎంత హ్యాపీ ఉన్నారంటే, సార్ ఫ్రీ అంటే ఏదో మీరు నామకే అవస్థ పెడతాడు అనుకున్నాను సార్ అన్నారు. నేను తెలంగాణలో ఉన్న ద బెస్ట్ ఫ్యాకల్టీ చేత వాళ్ళకు కోచింగ్ ఇప్పించాను. కాబట్టి ఏ పని చేసినా మనస్ఫూర్తిగా దానికి డెడికేట్ అవుతాను. కాబట్టి ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత కూడా నా డ్యూటీ ఏంటి, పట్టభద్రులను టేక్ కేర్ చేయడమే.
ఉద్యోగ నిరుద్యోగుల సమస్యల పట్ల ఖచ్చితంగా పోరాడడం, అది ప్రతిపక్షమా స్వపక్షమా నిలదీసే మనస్తత్వమే ఉన్నది. మీ అందరు కూడా తెలుసు, గతంలో బీఆర్ఎస్ కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు కూడా నేను మా ప్రైవేట్ కళాశాల సంఘ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మేము ఎంసెట్ సెంటర్లు ఇవ్వం ప్రైవేట్ కళాశాలలో అని చెప్పేసి ఎంసెట్ ఎగ్జామ్ని 2 సార్లు క్యాన్సిల్ చేయించాం మనం. అప్పుడు కూడా చాలామంది అన్నారు కేసీఆర్తో పెట్టుకుంటున్నారు సార్ అంటే, నేను అన్నాను నా వెనకాల ఉన్న సమస్యలు అట్లా ఉన్నాయి, నేనేం భయపడను అని చెప్పేసి అన్నాను. కాబట్టి ఇప్పుడు కూడా ఖచ్చితంగా మరి నా బాధ్యత ఏందో తెలుసు, యాజ్ ఏ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ దాని పట్ల చిత్తశుద్ధితో వర్క్ చేసి ఒక కొత్త రాజకీయ ఒరవడిని సృష్టిస్తాను అని చెప్పేసి ఖచ్చితంగా నేను కోరుకుంటున్నాను. మరి ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు ఇక్కడ ఉన్న వాకర్స్ దీనికి మాకు కొంచెం అంతా ఒడిదొడుగులు ఉన్నాయి అని చెప్పేసి గిరిధర్ గారు చాలా చక్కగా చెప్పి ఉన్నారు. సో గెలిచిన తర్వాత చేద్దాం అనేది కూడా వాస్తవానికి అది దాటవేత అనేది నాకు కూడా తెలిసిందే. అది అంటే ఆఫ్ కోర్స్ గెలిచిన తర్వాత ఇంకా మనం చేసుకోవచ్చు ఏదంటే అది, ఎందుకంటే చూస్తున్నాం కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే ఉన్నారు, నిజానికి మెచ్చుకోవాల్సిందే. చాలా విషయాలు చెప్పి ఉన్నారు మేనిఫెస్టోలో, కొన్ని ఇప్పటికే ఈ 6 నెలల్లో 7 నెలల్లో చాలా చక్కగా, ముఖ్యంగా ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ అయితే ఎలాంటి టెన్షన్ లేకుండా రాత్రికి రాత్రే చాలా చక్కగా మరి జరిగిపోయి ఉన్నాయి. పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు మోడల్ స్కూల్ టీచర్స్ 12 ఏళ్ళ నుంచి ట్రాన్స్ఫర్ కాలేదు. అసలు మేము గవర్నమెంట్ ఉద్యోగులమా అనే ఆలోచన వాళ్ళకి వచ్చింది. నేను ఫస్ట్ మీటింగ్లో నాకు చెప్పారు, సార్ ప్లీజ్ మాది ఒకటే ఒక కోరిక, మాకు ట్రాన్స్ఫర్లు కావాలి సార్, అసలు మేము గవర్నమెంట్ ఎంప్లాయీ లాగా ఫీల్ అయితే ట్రాన్స్ఫర్ లేకపోతున్నారు. 10 రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు కలిసినారు, సార్ మా ట్రాన్స్ఫర్లు అయిపోయాయి అన్నారు. సో ఈ రకంగా కొన్ని పనులు చకాచకా అయిపోతున్నాయి. కాబట్టి తప్పకుండా ఇది కూడా నాలాంటి వాళ్ళైనా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పారంటే, గెలిచిన తర్వాత నాలాంటి వాళ్ళు కూడా నేను ఎక్కడెక్కడ ఏమేమి హామీలు ఇస్తున్నాను, ఏమేమి చూశాను, అరే ఇది ఉంటే బాగుంటుంది అనేది. నేను మొన్న వెళ్ళినప్పుడు చూశాను, ఒక లైబ్రరీలో ఒక్క వాష్రూమ్ కూడా లేదు. పాప పిల్లలు బాధపడుతున్నారు, మేము పక్కింటికి వెళ్తున్నాం సార్ అంటున్నారు, లేడీస్ చదువుకోవడానికి పోయిన వాళ్ళు. సో ఇటువంటి కొన్ని చేద్దామన్న ఆలోచన ఉంది.